సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అయితే అందుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే జూన్ 27వ తేదీన ఆయన చేసిన కల్కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రను పోషించబోతున్నట్లుగా మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ మొత్తం ఎన్ని నిమిషాల పాటు కనిపిస్తాడు అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో 45 నిమిషాల పాటు కనిపిస్తారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియాలో మరో సక్సెస్ ని కొట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక చూడాలి మరి ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చే ఈ సినిమా ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అనేది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఏ హీరో సాధించని ఘనతని ప్రభాస్ సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోగా కూడా ఆయన్ని మనం గుర్తించవచ్చు.